అల్లుడు గారు, మీ దగ్గర కొంచెం టైం ఉంటే మీరు కూడా ఒకసారి వసుతో పాటు వెళ్ళి అమ్మగారు ఆశీర్వాదం తీసుకుని వస్తారా? ఆహా, తప్పకుండా. నాకు తెలుసు పెద్దమ్మ గారి ఆశీర్వాదం వసుకి ఎంత ముఖ్యమో. నేను ఒక్క నిమిషం మాట్లాడొస్తాను, లేదంటే వీళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. అక్క, నాకు కూడా పాస్పోర్ట్ చేయించక్క. నేను కూడా నీతో పాటు దుబాయ్ వస్తాను. తప్పకుండా వెళ్ళు రఘు, కానీ ముందు మీ అక్కనైతే వెళ్ళనివ్వు. అది సరే అక్క, నాకైతే బావగారు చాలా నచ్చారు. నువ్వు ఆయన్నే పెళ్లి చేసుకో. అరే, ఆయనతోనే పెళ్లి జరగబోతుంది. దుర్గమ్మ తల్లి దయవల్ల అచ్చం శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు దొరికాడు నాకు. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో మామిడికాయ పప్పు, గుమ్మడికాయ పులుసు, ఇంకా జొన్న రొట్టెలు చేయాలి. అరే రాత్రికి భోజనానికి తేలికపాటిగా చేయాలి. సరేనా? కానివ్వండి, అందరూ మేము ఈ పనులు మొదలు పెట్టండి. అన్ని చకచక చేసేయాలి. వసు, సావిత్రి ఆంటీ. దేవుబాబు, వసు ఎక్కడ? అది వసు కోసం అరుణ్ గారు వచ్చారు. అందుకే తను ఈరోజు పనికి కొంచెం ఆలస్యంగా వస్తున్నానంది. మీరు నాకు చెప్పండి, ఏమైనా పనుందా? నేను మీకోసం ఏమైనా చేయనా? సావిత్రి ఆంటీ, చౌదరి కుటుంబం తరపున నేను వసుకు ఒక లెహంగా గిఫ్ట్ చేశాను. అది తను నాకు తిరిగి ఇచ్చేసింది. తను అలా ఎందుకు చేసిందో కూడా నాకు చెప్పట్లేదు. సావిత్రి ఆంటీ, నాకు తెలుసు వసు దీని గురించి మీతో ఖచ్చితంగా మాట్లాడే ఉంటుంది. ప్లీజ్ ఏమైందో నాకు చెప్పండి ఆంటీ. దేవబాబు, సారికా మేడం తనని అందరి ముందు చాలా అవమానించారు. దొరికేసింది అక్కయ్య, దొరికేసింది. దొంగతనం చేసింది దొరికేసింది. ఇది అదే లెహంగా మీరు మీ ముద్దుల కోడలు కల్పన కోసం సెలెక్ట్ చేసింది. చంద్రికక్క, నేను మీకు ముందే చెప్పాను, ఈ పనులని నెత్తికెక్కించుకోవడం అంత మంచిది కాదు అని. ఇప్పుడు మీరే చూడండి, ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి మన సొమ్ము దోచేసుకుంటున్నారు. దిస్ ఇస్ నాట్ డన్. అత్తమా, నేను ఇక బయలుదేరుతాను. అలాగే అమ్మా. అమ్మగారు, అరే రా హనుమంతు. అమ్మగారు, ఈయన నాకు కాబోయే అల్లుడు గారు అరుణ్. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. సంబంధం ఖాయమైంది. 2 వారాల్లో పెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. అరే అవునా, ఇది చాలా మంచి వార్త హనుమంతు. ఈ రోజు వరకు కేవలం నేను విన్నానంతే. ఈ రోజు నిశ్చితార్థం, రేపు పెళ్ళని. ఇప్పుడు మన వసుకు జరుగుతుంటే చూడొచ్చు. అంటే మన వసు ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతుందా? అల్లుడు గారు, అమ్మగారి ఆశీర్వాదం తీసుకోండి. సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండండి. హాయిగా జీవించండి. హనుమంతు, నిజంగా నీకు చాలా చక్కటి అల్లుడు దొరికాడు. సార్, నాదొక విన్నపం. అంటే పెళ్లి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను అనుకోండి, కానీ కొన్ని కొనటానికి వాటికి నాకు వసు అవసరం పడచ్చు. అందుకే 7 రోజులే పనిచేస్తుంది. మీరు కనుక వచ్చే వారం వసుకు సెలవు ఇచ్చేస్తే పెళ్లి ఏర్పాట్లకి మామయ్య గారికి నాకు సహాయంగా ఉంటుంది. సరే, అయితే ఈ రోజు నుంచి 7వ రోజున వసు ఉద్యోగానికి ఆఖరి రోజు అవుతుంది. సరే మేడం, నేను బయలుదేరుతాను. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. ఆగు.
హనుమంతు, నీ కూతురు అల్లుడు మొదటిసారి జంటగా మా ఇంటికొచ్చారు. మరి వాళ్ళకి కానుకివ్వకుండా ఎలా పంపించేది? సావిత్రి, దేవా, అమ్మా, నీ చేతులతో ఇవ్వు నాన్నా. చౌదరి కుటుంబం తరపున ఒక చిన్న కానుక. మీరు వీళ్ళకి చెప్పలేదా మీ స్టాక్ మొత్తం 80% డిస్కౌంట్ ఉందని? అంకుల్, ఈ లెహంగా డిస్కౌంట్ తర్వాత 8,000కే వస్తుంది. చంద్రికక్క, నేను మీకు ముందే చెప్పాను ఈ పనోళ్ళని నెత్తినెక్కించుకోవడం అంత మంచిది కాదు అని. ఇప్పుడు మీరే చూడండి, ఈ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి మన సొమ్ముని దోచేసుకుంటున్నారు. పెళ్లి హడావిడిగా జరుగుతుంది, కానీ మీరందరూ పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు రాకపోతే వసు చాలా బాధపడుతుంది. బాబు, ఇందులో చెప్పాల్సిందే ఉంది. మేము వస్తాం, తప్పకుండా వస్తాం. సరే అండి, వెళ్ళొస్తాను. నమస్తే. వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను పని చూసుకుంటాను. హనుమంతు, నువ్వు దేని గురించి అస్సలు దిగులు పడకు. వసుధ పెళ్లిలో ఎలాంటి అవసరం ఉన్నా సరే నిస్సంకోచంగా మాకు చెప్పు. అలాగే అమ్మగారు. ఆ హనుమంతు, మా దృష్టిలో వసు పెళ్లి మా ఇంట్లో పెళ్లితో సమానమే. సరేనా? అలాగే అయ్యగారు. చంద్రిక, హనుమంతుకున్న అతిపెద్ద బాధ్యత తీరబోతోంది. అత్తమా, అంకుల్, ఇంక నేను బయలుదేరుతాను. అమ్మా, అది సారికా పిన్ని. నేను ఇప్పుడే వస్తాను. తనకేమైంది? అరే బంగారం, అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. 2 వారాల తర్వాత నీ భర్త నీకోసం ఫస్ట్ క్లాస్ పని మనిషిని తీసుకొని దుబాయ్ వస్తున్నాడు. అరే, చాలా బలంగా ఉంటుంది, పనితనం ఉన్న పల్లెటూరు మొద్దు. ఇక్కడ కూడా పని మనిషే, అక్కడ కూడా పని మనిషిలానే ఉంటుంది. ఆహా, ఫోటో పంపిస్తాను.